అమెరికా అక్రమ వలసదారులను బహిష్కరిస్తే విమర్శించి ఊరుకుంటారు. అదే పని భారత్ చేస్తే మాత్రం ముస్లింలపై వివక్షగా చూపిస్తారు. న్యూయార్క్కు చెందిన అంతర్జాతీయ ఎన్జీఓ హ్యూమన్ రైట్స్ వాచ్ డబుల్ స్టాండ్ ఇదే. ట్రంప్ సర్కార్ అక్రమ వలసదారుల కాళ్ళు చేతులు కట్టేసి గెంటేస్తే జస్ట్ విమర్శించి ఊరుకున్న హెచ్ఆర్డబ్ల్యూ బంగ్లాదేశీయుల బహిష్కరణ విషయంలో మాత్రం మతపరమైన వివక్ష అంటూ భారత్పై పక్షపాతం చూపిస్తోంది. వందల మంది ముస్లింలను చట్టవిరుద్ధంగా బహిష్కరిస్తున్నారంటూ గగ్గోలు పెడుతుంది. ఇంతకు హ్యూమన్ రైట్స్ వాచ్ సంచలన నివేదికలో ఏముంది? అక్రమ వలసదారుల బహిష్కరణను మతపరమైన పక్షపాతంగా చూపించే ప్రయత్నాల వెనుక కుట్ర నిజమేనా? వాచ్ దిస్. భారత్లో అక్రమ వలసదారుల బహిష్కరణపై సంచలన నివేదిక. మోడీ సర్కారు నిర్ణయాన్ని తప్పుపడుతున్న హ్యూమన్ రైట్స్ వాచ్. భారత్పై హ్యూమన్ రైట్స్ వాచ్ సంచలన రిపోర్టులో అసలేముంది? ట్రంప్ ఎంట్రీ తర్వాత అమెరికాలో సర్వసాధారణంగా కనిపించిన విజువల్స్ ఇవి. ఆ దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారందరినీ ఇలా గొలుసులతో కట్టేసి పశువుల్ని తరలించినట్టు తరలించేశారు. ఇందులో ఏ దేశానికి మినహాయింపులు లేవు. అక్రమ వలసదారులు అమెరికా మిత్ర దేశానికి చెందిన వారైనా ఇదే ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ట్రంప్ సర్కారు తీరును తప్పుబట్టారు. హక్కుల సంఘాలు కూడా ఇదే రైట్ కాదని విమర్శలు చేశాయి. ట్రంప్ మాత్రం ఎవరేం చెప్పినా ఎవరెంత గింజుకున్నా అక్రమ వలసదారుల విషయంలో వెనక్కి తగ్గేదీ లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆ హక్కుల సంస్థలు సైలెంట్ అయిపోయాయి. తర్వాత యథావిధిగా అక్రమ వలసదారుల బహిష్కరణ కొనసాగుతోంది. కళ్ల ముందే బలవంతంగా అక్రమ వలసదారుల్ని లాక్కెడుతున్నా సదరు హక్కుల సంస్థలు స్పందించడం కూడా మానేశాయి. అమెరికా చేస్తున్నదే ఇప్పుడు ఇండియా కూడా చేస్తోంది. దేశంలో ఏళ్లుగా పాతుకుపోయిన అక్రమ వలసదారుల్ని గుర్తించి బహిష్కరించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే నిద్రావస్థలో ఉన్న హక్కుల సంస్థలు కళ్లు తెరిచాయి. భారత్ను బ్లేమ్ చేయడం మొదలుపెట్టాయి. హ్యూమన్ రైట్స్ వాచ్ అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ఎన్జీఓ సంస్థ ఇది. అక్రమ వలసదారుల గెంటివేత విషయంలో ట్రంప్ సర్కారు తీరుని విమర్శించింది ఈ సంస్థ. కానీ అదే అక్రమ వలసదారుల్ని భారత్ బహిష్కరిస్తుంటే మతపరమైన పక్షపాతంగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను భారత్ గుర్తించి వారిని సొంత దేశానికి పంపిస్తోంది. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లోకి ఎలాంటి అనుమతులు లేకుండా బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు దేశంలోకి చొరబడుతున్నారు. వీరందరిపై ఇండియా ఇప్పుడు పోరాడుతోంది. అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర భారత్లోని పలు ప్రాంతాల్లో వీరిని గుర్తించి సొంత దేశానికి తిప్పి పంపిస్తున్నారు. అయితే ఇప్పుడు అంతర్జాతీయ హక్కుల సంస్థ మాత్రం వీరిపై తెగ జాలి చూపిస్తోంది. మోడీ సర్కారు తీసుకుంటున్న చర్యలను విమర్శిస్తోంది. ఇటీవల విడుదల చేసిన నివేదికలో మోడీ సర్కారు వందల మంది ముస్లింలను చట్టవిరుద్ధంగా బహిష్కరిస్తోందని ఆరోపించింది. పత్రాలు లేని వలసదారులపై భారత్ తీసుకుంటున్న చర్యలు మతపరమైన పక్షపాతంతో జరుగుతున్నాయని ఆరోపించింది. బంగ్లాదేశ్కు బహిష్కరించిన వారిలో అత్యధికంగా ముస్లింలు ఉన్నారని చెప్పింది. మరోవైపు భారత్కు సార్వభౌమ దేశంగా అక్రమ వలసదారుల్ని బహిష్కరించే హక్కు ఉందని భారత చట్టం ప్రకారం విదేశీయులుగా తేలిన రోహింగ్యాలను బహిష్కరించాలని మే నెలలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది మే నెల నుంచే ప్రభుత్వం వందలాది మంది బెంగాలీ మాట్లాడే ముస్లింలను అక్రమ వలసదారులు అని పేర్కొంటూ బంగ్లాదేశ్కు బహిష్కరించడానికి కార్యకలాపాలను ముమ్మరం చేసిందని హెచ్ఆర్డబ్ల్యూ నివేదిక ఆరోపించింది. నిజానికి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారితో దేశంపై తీవ్రంగా ప్రభావం పడుతోంది. వీరు ఉగ్రవాదం నేరాల్లో పంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారుల్ని అధికారులు గుర్తించి వారి దేశానికి డిపోర్ట్ చేస్తున్నారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లోని చాలా జిల్లాలు అక్రమ వలసలకు కేంద్రంగా మారాయని పలువురు నాయకులు, నిపుణులు చెబుతున్నారు. బంగ్లా వలసలు భౌగోళిక, మతపరమైన మార్పులకు కారణమైంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2016 డేటా ప్రకారం భారత్లో దాదాపు 2 కోట్ల మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు నివసిస్తున్నారు. కొందరు అక్రమంగా మన దేశ గుర్తింపును సంపాదించి ఎన్నికల్లో పాల్గొనడం, పోటీ చేయడం చేస్తుండడం ఆందోళనకరంగా మారింది. అందుకు ఇటీవల బీహార్లో జరిగిన పరిణామాలే ఉదాహరణ.
బీహార్లో శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ భారత ఎన్నికల సంఘం ఓటరు జాబితా సమగ్ర సవరణను చేపట్టడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. విపక్షాల ఆందోళనల్ని తోసిపుచ్చుతూ బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీహార్లో ఇంటింటిని తనిఖీ చేసిన ఈసీ సిబ్బందికి భారీగా బంగ్లాదేశీయులు, నేపాలీలు, మయన్మార్ పౌరులు కనిపించారు. వారి వద్ద ఆధార్, రేషన్ కార్డు, నివాస ధృవీకరణ పత్రాలు కూడా ఉన్నాయి. అంతేకాదు వారిలో చాలా మంది ఓటర్ లిస్టులో ఉండే అవకాశం ఉందని ఈసీ భావిస్తోంది. అందుకే ఆగస్టు తర్వాత వారిని విచారించి జాబితా నుంచి తొలగిస్తామని తెలిపింది. సెప్టెంబర్లో విడుదల చేసే తుది ఓటర్ జాబితాలో విదేశీయుల పేర్లు ఉండవని స్పష్టం చేసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే ఈసీ దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ తనిఖీల్లో దేశంలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులు, నేపాలీలు, మయన్మార్ పౌరుల లెక్క తేలబోతోంది. అక్రమ వలసదారులతో భారత్ ఎంతగా ఇబ్బందులు పడుతుందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. అక్రమ వలసదారులు భారత్లో ఎలా పాతుకుపోతున్నారో చెప్పడానికి మరో ఉదాహరణ గుజరాత్లోని మినీ బంగ్లాదేశ్గా ప్రసిద్ధి చెందిన చందోలా సరస్సు. 2 నెలల క్రితమే అక్కడి అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేశారు. దాదాపు 3000 ఇళ్లు, దుకాణాలు కూల్చివేశారు. 60 బుల్డోజర్లు రాత్రింబవళ్లు పనిచేశాయి. 60 డంపర్లతో సరస్సు ప్రాంతం నుండి శిథిలాలను తొలగించారు. అప్పుడే ఇంత పెద్ద సంఖ్యలో బంగ్లాదేశీయులు ఎలా స్థిరపడ్డారన్న ప్రశ్నలు ఉదయించాయి. వాటికి సమాధానం వెతికిన అధికారుల మైండ్ బ్లాంక్ అయిపోయింది. లల్లా బిహారీ అలియాస్ మెహబూబ్ పఠాన్ అనే వ్యక్తి అక్రమంగా బంగ్లా పౌరులకు ఆశ్రయాన్ని కల్పించాడు. చందోలాలో అక్రమంగా నివసించేందుకు ఒక వ్యక్తి నుంచి 3 నుంచి 3.5 లక్షలు వసూలు చేసేవాడు. నకిలీ ఆధార్ కార్డు కోసం 1.5 నుంచి 2 లక్షలు వసూలు చేశాడు. బిహారీతో పాటు అతని కుమారుడు ఫతే, మరొక వ్యక్తి ఖలు మోమిన్ కూడా ఇదే పని చేసేవారు. వీరి కారణంగా గుజరాత్లో మినీ బంగ్లాదేశ్ ఏర్పడింది. దేశంలో ఇలాంటి మినీ బంగ్లాదేశ్లు ఎన్ని ఉన్నాయో కూడా తెలియని పరిస్థితులున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే అక్రమ వలసదారుల్ని బహిష్కరించాల్సిన అవసరం అమెరికా కంటే భారత్కే ఎక్కువుంది. ఇక హ్యూమన్ రైట్స్ వాచ్ రిపోర్టు విషయానికే వస్తే మోడీ సర్కారు ముస్లింలను ఎక్కువగా టార్గెట్ చేసుకుంటోంది అన్నది ఆ సంస్థ అడ్డగోలు వాదన. ఇక్కడ హెచ్ఆర్డబ్ల్యూ మిస్ అయిన లాజిక్ ఏంటంటే భారత్కు అక్రమంగా వలస వచ్చిన వారిలో మెజారిటీలు ముస్లింలే. నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి అత్యధికంగా దేశంలోకి చొరబడుతోంది రోహింగ్యాలు, ముస్లింలే. కాబట్టి పనిగట్టుకుని ముస్లింలను లక్ష్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలకు అర్థం లేదు. పైగా హ్యూమన్ రైట్స్ వాచ్ భారత్ను టార్గెట్ చేయడం కూడా కొత్త కాదు. గతంలోనూ ఈ తరహా నివేదికలు ఇచ్చింది. 2023-2024 నివేదికలలో భారత ప్రభుత్వం మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలపై దమనకాండ తీవ్రతరం చేసిందని ఆరోపించింది. జమ్మూ కశ్మీర్లో స్వేచ్ఛాయుత వ్యక్తీకరణ, శాంతియుత సమావేశాలపై ఆంక్షలు, ఉగ్రవాద నిరోధక చట్టాల దుర్వినియోగం ద్వారా హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టుల్ని అరెస్ట్ చేయడం వంటి దారుణాలకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. హెచ్ఆర్డబ్ల్యూ నివేదికలు భారత్లోని సంక్లిష్ట రాజకీయ, సామాజిక కోణాలను విస్మరిస్తాయని, ఉగ్రవాదం, వేర్పాటువాదం వంటి సవాళ్లను పరిగణనలోకి తీసుకోవడం లేదని విశ్లేషకులు సైతం మండిపడ్డారు. ఒకటి మాత్రం నిజం, భారత్లో జరిగే ప్రతి విషయాన్ని భూతద్దంలో చూసే హక్కుల సంస్థలు అమెరికా, చైనా వంటి దేశాల జోలికి వెళ్లడానికి కూడా భయపడతాయని తేలిపోయింది.